దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం 25వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి సంగతులను కొన్ని నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వాక్యాన్ని పరిశీలన చేయండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలకు దేవుని వాక్యాన్ని బట్టి మీ ముందుకు రావడానికి, ఈ దేవుని వాక్యాన్ని ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఆ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని బట్టి ఒకసారి మీరున్న స్థలాల్లోనే చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మంచిది. చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో ఇక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు దేవునికి మొర్రపెట్టగా ఎట్టకేలకు దేవుడు తన యొక్క సేవకుడైన మోషేని పంపించి అద్భుత కార్యాల ద్వారా ఆ ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సంతోషంగా సాగిపోతున్న ఇశ్రాయేలు జీవితంలో వెంటనే అప్పుడు సంతోషంగా సాగిన వీళ్ళు ఆ ఎర్ర సముద్రాన్ని చూసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దేవుని మీద, మోషే మీద సనుకోవడం ప్రారంభించారు. అయినప్పుడు కూడా గమ్యానికి చేరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అద్భుత రీతిగా వారు ఊరకనే చూస్తున్న సమయంలోనే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వచ్చేశారు. ఆ శత్రువులు వారిని వెంబడించి ఎర్ర సముద్రం గుండా వస్తున్నప్పుడు ఆ శత్రువులను ఆయన ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చిన తర్వాత షూరు అరణ్యంలోనికి వెళ్ళొచ్చారు. ఇంచుమించు 3 దినాలు ప్రయాణం చేశారు వాళ్ళు. ఆ ప్రయాణంలో కాలినడక చేత అలిసిపోయారు. వాళ్ళు అలిసిపోయి వాళ్ళకి దప్పికయ్యింది. వారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి దప్పికతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ నీళ్లు తాగాలనుకున్నప్పుడు అక్కడ మారా అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో వారికి నీళ్లు కనబడ్డాయి. వెంటనే ఆతృతతో ఆ నీళ్లు త్రాగాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు త్రాగలేకపోయారు. కారణం ఏంటంటే ఆ నీళ్లు చేదైనవి. మారాలో ఉన్న నీళ్లు చేదైనవి గనుక ఆ చేదైన నీళ్లను వాళ్ళు త్రాగలేక విడిచిపెట్టారు. అప్పుడు వెంటనే దప్పికతో వాళ్ళు దేవునికి కేకలు పెడుతున్నారు. దేవుని సహాయం కోరాలి. దేవుని సన్నిధిలో దేవుడు తప్పక వారి యొక్క దప్పికను తీర్చగలడు అన్న విశ్వాసం కంటే వారి అపనమ్మికతో తను నడిపించిన నాయకుడైన మోషే మీద, దేవుని మీద కూడా సనుకుంటున్నారు.
అప్పుడు దేవుడు మోషేని చూసి మోషేకు ఒక చెట్టును చూపించాడు. వెంటనే ఆ మోషే ఆ చెట్టును, ఆ కొమ్మను తీసి ఆ నీటిలో వేసినప్పుడు అప్పటి వరకు చేదుగా ఉన్న నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయినాయి. అప్పుడు వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ నీళ్లు త్రాగారు, మరలా ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అద్భుతం పొందిన వెంటనే దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. తర్వాత వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో వారు దేవుని శోధిస్తూ ఉన్నారు, వారు సనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చదివాము. ఒక అనుభవాన్ని ఈరోజు మీ ముందు నేను జ్ఞాపకం చేయాలని ఈ మాట చదివించాను. మారా అనేటువంటి అనుభవము ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నో కష్ట నష్టాల నుంచి వాళ్ళు విడిపింపబడి ఎర్ర సముద్రమును దాటుకుంటూ వచ్చారు, అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. ఆ అలసటి చేత దప్పికై ఆ మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చి వారు ఆ నీళ్లు త్రాగాలి, దప్పిక తీర్చుకోవాలనుకున్న నీళ్లు ఉన్నాయి కానీ దప్పిక తీర్చలేని నీళ్లు. అలాంటి సమయంలో వారు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇంతే. దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నా, అడుగడుగునా దేవుడు అద్భుతాలు చేస్తున్నా, మనకి ఏదైనా కాస్త ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే దేవుణ్ణి విశ్వాసంతో ఎదురు చూడడం మానేసి దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం, దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటాం. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను మరిచిపోయాడని మనము సనుగుకుంటూ ఉంటాం. ఈ సనుగుడు అనేటువంటిది దేవుడు సహించలేనిది. దేవుడు మనకు కార్యాలు చేసినప్పుడు మనం ప్రభువును స్తుతిస్తాం. కొంచెం కష్టతరమైన పరిస్థితులు మన ముందు ఎదురుపడినప్పుడు అదే నోటుతో అదే దేవుడిని మనము దూషిస్తాం. ఇది మానవ నైజం. ఈరోజు మారా అనుభవంలోనికి నిలుచున్న మనమందరి జీవితాల్లో కూడా దేవుడు మారా అనే అనుభవాన్ని మన జీవితాల్లో మధురంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీళ్లున్నాయి, దప్పిక తీరలేని పరిస్థితి. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, వస్తు వాహనాలు ఉండొచ్చు, మనకు అనేకమైనవి మనం కలిగి ఉండొచ్చు. కానీ అవన్నీ ఉన్నా మనకు సంతృప్తిని ఇవ్వలేనటువంటివి, తృప్తిని ఇవ్వలేనటువంటిది, దప్పికను తీర్చలేనటువంటివి. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని శోధించడం కాదు, దేవుడు మరే రీతిగా ఆయన కార్యం చేయబోతున్నాడు అని విశ్వాసంతో మనం ఎదురు చూడాలి. మన పితరులైన ఇశ్రాయేలు చేసినట్టుగా ఈ రోజు మనం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. వారు దేవుణ్ణి శోధిస్తున్నప్పుడు, వారు సనుకుంటున్నప్పుడు మోషే దేవుని వైపు చూచాడు. ఈ ప్రజలు దేవుని వైపు చూడాలి కానీ దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. కానీ మోషే దేవుని వైపు చూచినప్పుడు మోషేకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు ఎవరు అనంటే, నీ కొరకు నా కొరకు పరలోకపు సింహాసనాన్ని, మహిమను, తేజస్సును విడిచిపెట్టి సశరీరుడిగా మానవుడి ఈ లోకానికి దిగివచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి మ్రాను మీద వేలాడినటువంటి నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ చెట్టు సాదృశ్యంగా ఉన్నది. మన జీవితాల్లో చేదైన అనుభవం, రుచి లేని పరిస్థితి, సంతోషం లేని స్థితి మన కళ్ళ ముందన్నీ కనబడుతున్నా మనకి ఏమాత్రం సంతృప్తిని, సమాధానాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన బిడ్డలైన వారికి, వారి జీవితాల్లో రుచిని ఇవ్వగలిగిన వాడు, ఏదైనా అనుభవాన్ని మధురంగా మార్చగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎవడున్నాడు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి శిలువ మ్రానుపై వేలాడిన యేసు స్వామి తప్ప
మరెవడును మనకు సహాయము చేయలేడు. నిజమే, ఈ రోజు మన జీవితాలు కూడా మారావలే ఉన్నాయి. మారా అంటే చేదు. మన జీవితాలు అనేకమైనవి కలిగి ఉన్నా చేదైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు చేదైన ఆ పరిస్థితుల్లోంచి, అనుభవంలో నుండి మనము మధురముగా మన జీవితాలు మార్చబడాలంటే, మధురముగా మన ఆత్మీయ జీవితము మార్చబడాలి అంటే, ఆ మధురాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే, ఇదిగో దేవుడు చూపించాడు, యెహోవా చూపించాడు. ఒక కొమ్మను ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకుని వచ్చి ఆ నీటిలో వేయగా ఆ చేదుగా ఉన్న నీరంతా కూడా మధురముగా మార్చబడినట్లుగా వాక్యం చెబుతుంది. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం, నీ ఉద్యోగం, లేక నీ పరిస్థితి, నీ సంసారము, నీ బిడ్డల పరిస్థితి, లేక నీ చుట్టూ ఉండేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఒకవేళ నువ్వు ఎన్నో రీతిగా ఆశతో ఎదురు చూస్తున్న ఒక చేదైన అనుభవంతో ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్నాయేమో. ఆ చేదైన అనుభవం నుండి ఒక సంతోషకరమైన, ఒక మధురమైన అనుభవానికి మనం రావాలంటే ఇది ఎలా సాధ్యం? ఇది ఎలాగ సాధ్యం అంటే, ఆ చేదైన అనుభవం కలిగిన ఆ పరిస్థితుల్లోనికి ఆ చేదును తొలగించి జీవితాన్ని, పరిస్థితులను మధురముగా మార్చగలిగిన ప్రేమపూర్ణుడైన యేసు స్వామి మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి, మన కార్యంలోనికి ఆయన మనము అనుమతించగలిగితే, ఆయన ఎప్పుడైతే మన జీవితంలో వచ్చి ఆయన నాయకుడిగా, కాపరిగా, యజమానుడిగా, పోషకుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా మనతో ఉండగలడు, అప్పుడే మన జీవితం ఆయన మధురముగా మార్చగలడు. ఇశ్రాయేలు జీవితంలో ఆ కొమ్మ ఎవరు అనగా, ఆ మారే అనుభవంలో నుండి మధురముగా మార్చబడడానికి కారణం ఎవరనగా, శిలువమ్రానుపై వేలాడిన యేసు ప్రభుల వారు. ఈరోజు మన జీవితంలో ఎన్నెన్నో ఉండొచ్చు. మన బ్రతుకులో ఒకవేళ మారా అనేటువంటి అనుభవంలో మనం ఉండొచ్చు. ఈరోజు మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడు, సవిటి పర్రెను సారవంతమైన భూమిగా మార్చగలిగిన వాడు, మోడైపోయిన దాన్ని మళ్ళా తిరిగి చిగురింప చేయగలిగిన వాడు ఆయన ఒక్కడ మాత్రమే. ఈరోజు మనం ప్రభుని అంగీకరించాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం, రక్షణ పొందాం, మందిరానికి వెళుతున్నాం, అన్ని చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇంకా మన జీవితాల్లో, మన ప్రవర్తనలో, మనం ఫలించే ఫలాలలో సరి అయినటువంటి మధురమైన అనుభవాలు ఒకవేళ లేకుండా మనం ఉన్నామేమో. అలాంటి పరిస్థితి మన జీవితంలో కావాలంటే ఎవరిని నీ జీవితంలో మిస్ అయ్యో ఒకసారి ఆలోచించే. ఈరోజు మారాన్ని మధురముగా మార్చగలిగిన వాడు యేసు స్వామి మాత్రమే. చూడండి, ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనాలు మనం చదువుకుంటే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి ఎదుగు గుమ్ము కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా, ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళుతిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా అంటుంది. ఈ సందర్భం మనకు తెలుసు. ఎలీమెలెకు అనేటువంటి బెత్లెహేము వాస్తవ్యుడు, నయోమి భర్త, తాత్కాలికమైనటువంటి శ్రమ, తాత్కాలికమైనటువంటి కరువును తప్పించుకోవడానికి మోయాబు దేశం వెళ్ళిపోయారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాయి. తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత బిడ్డలకు వివాహం చేసింది. ఆ బిడ్డలు కూడా, కుమారులిద్దరు కూడా చనిపోయారు. తర్వాత ఆమె జీవితాలన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళా బెత్లెహేమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడన్న వార్తని, అప్పటికే తన జీవితం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో
తిరుగుముఖం పట్టింది, మళ్ళా బెత్లెహేముకు రావాలనుకున్నది. తనతో పాటు రూతు కూడా ప్రయాణమై వస్తూ ఉంది. ఆమె వస్తున్న సందర్భంలో ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి తన స్నేహితులందరూ అంటున్నారు, చాలా కాలం క్రితము మన ఊరి విడిచి వెళ్ళిపోయింది కదా, ఇదిగో నయోమి వస్తుంది అని నయోమి వస్తుందని చెప్పి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినంటుంది నయోమి, అమ్మా నన్ను నయోమి అని పిలవద్దు, నా పేరు నయోమి గాని నా జీవితం చేదుగా ఉంది, కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. అంటే నయోమి అనగా మధురం అని అర్థం ఆ పేరుకు. ఆమంటుంది, నా జీవితం మధురంగా లేదు, నా బ్రతుకు సంతోషంగా లేదు, నా జీవితం అంతా చేదైన జీవితం అయిపోయింది. దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను, ఆ రొట్టెల ఇల్లు అనబడిన బెత్లెహేమును విడిచిపెట్టి ఆ తాత్కాలికమైన శ్రమను, ఒత్తిడిని తట్టుకోలేక స్వేచ్ఛగా బ్రతకాలని వెళ్ళిపోయాను, కానీ ఈరోజు సమస్తాన్ని కోల్పోయి వస్తున్నాను. కాబట్టి ఈరోజు నా జీవితంలో మధురం లేదు, సంతోషం లేదు, ఇక నా పేరు మధురము అని చెప్పొద్దు, మారా అని పిలవండి అంటుంది. అంటే నయోమి జీవితము, మధురముగా ఉండవలసిన నయోమి యొక్క జీవితము మారాగా మారిపోయింది. ఆమె అంటుంది, ఎందుకు ఆమె జీవితం మారాగా మారిపోయింది? మధురమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎందుకు ఆమె మారాగా అలాంటి అనుభవాలతో మాట్లాడుతుంది అంటే, దేవుని ప్రత్యక్షతను, దైవ సన్నిధిని, దైవ అనుగ్రహాన్ని, దైవ నడిపింపును, దైవ చిత్తాన్ని, దేవుడు చూపించిన స్థలాన్ని, దేవుడు నడిపించిన మార్గాన్ని విడిచిపెట్టి సొంత త్రోవలో, సొంత ఆలోచనలతో తాత్కాలికమైన శ్రమలను తట్టుకోలేని, శ్రమలలో నిలబడలేనటువంటి స్థితిలో వారు జారిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మన జీవితాలు మధురంగా కాక మారాగా మారిపోతున్నాయంటే, దైవ ప్రత్యక్షతలో నుంచి మనం వైదొలగిపోతున్నాం. ఈ రోజు నువ్వు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, మరలా ప్రభు అన్నాడు, మారాను మధురంగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నా పేరిక మధురమానద్దు, నా పేరు మారని పిలవండి అని చెబుతూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు అన్యాయం చేశాడు అంటుంది. చూడండి, యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, ఆయన అన్యాయము చేయట అసంభవము, ఆయన న్యాయం తప్పడు, ఆయన అన్యాయం చేయడు. మరి ఈమెమంటుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. ఆమె మధురమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితాన్ని తన సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో, ప్రభు చూపించని, ప్రభు చెప్పని మార్గాల్లో ప్రయాణం చేసి రిక్తురాలుగా తిరిగి వచ్చి పైగా ఆమె ఏమంటుందో తెలుసా, దేవుడే నాకు అన్యాయం చేశాడన్న. నిజమే, మన జీవితాలు చేదుగా మారిపోవడానికి కారణం ఎవరు? మధురమైన జీవితాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? మనమే, మన క్రియలే, మన నడవడికే, మన ఆలోచనే, మన తప్పుడు నిర్ణయాలే మన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మారాగా చేదైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణము మనమే. అయినప్పుడు కూడా మారా అనుభవం నుండి, చేదైన అనుభవం నుండి మళ్ళా మధురమైనటువంటి జీవితంలోకి మనం రావాలంటే, యేసు స్వామిని నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వగలిగితే మరలా నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు అండి. చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే, లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, అక్కడ మనకు తెలుసు, అతడు జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. జక్కయ్య అంటే పేరుకి అర్థము పరిశుద్ధుడు అని. పేరు బాగుంది కానీ తన జీవితంలో పరిశుద్ధత లేదు. తను ఎంతో ఆస్తిని కూడగట్టాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, చాలా కూడగట్టాడు. కానీ తన జీవితంలో ఏదో తెలియని లోటు, ఏదో తెలియనటువంటి పరిస్థితి, తన జీవితంలో ఇంకా పొందుకోవాల్సింది ఏదో ఉందన్నట్టుగా అతడు ఆశతో దేవుని వైపు చూస్తున్నాడు. యేసును చూడాలనుకున్నాడు. యేసయ్య వెళుతున్నటువంటి మార్గంలో ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చుని యేసయ్య మార్గం గుండా వస్తాడు.
ఆయన చూడాలనుకున్నాడు ఆశ. అంటే తన డబ్బు వల్ల, తను సంపాదించిన, తను కూడగట్టుకున్న వాటన్నిటి వల్ల పొందలేనటువంటి ఆ గొప్ప ఆనందాన్ని తిరిగి పొందుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ జక్కయ్య జీవితంలో 6వ వచనం మనం చదివితే 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య జీవితం పేరు బాగుంది, పరిశుద్ధుడు అని. బోలెడంత డబ్బు ఉంది, అదంతా కూడా అన్యాయంగా కూడగట్టాడు, అన్ని బాగున్నాయి. అతని పేరుకి అర్థం పరిశుద్ధుడు అని. పరిశుద్ధత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే తన జీవితంలో యేసు ఎదురుపడినప్పుడు తన జీవితానికి మధురమైన అనుభవాన్ని, ఆశీర్వాదకరమైన అనుభవాన్ని, తన జీవితంలో సంతృప్తిని ఇవ్వగలిగిన అనుభవాన్ని ఇచ్చేటువంటి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. డబ్బు చేయలేనిది, వెండి బంగారాలు ఇవ్వలేనిది యేసు ప్రభువారు తన జీవితంలో ఇచ్చాడు. వాటి వల్ల పొందుకోలేదు, ఏదో పొందుకోవాలని ఆ వెతుకులాటలో యేసయ్య దొరికాడు. యేసయ్యను తీసుకుని యేసయ్య అన్నాడు, జక్కయ్య చెట్టు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు. వెంటనే త్వరగా దిగాడు. ఏం చేశాడు తెలుసా? యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడండి. అప్పటి వరకు అక్రమము, అవిధేయత, పాపము, అన్యాయము, డబ్బు సంపాదనే, ఆస్తి సంపాదనే తప్ప తన జీవితానికి సంతృప్తినిచ్చేటువంటి అనుభవం లేనివాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో, ఈ మారా అనే స్థలములో ఆ మారా నీళ్లు ఎప్పుడు మధురంగా మార్చబడ్డాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనబడిన ఆ చెట్టు ఆ నీళ్ళలో వేయబడినప్పుడు. ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఆ ఉన్నతమైన అనుభవానికి ఎప్పుడు రాగలిగాడంటే, తన జీవితంలో ఉన్న ఆస్తైశ్వర్యాల వల్ల పొందుకోలేనిది, సంతృప్తిని ఇవ్వలేనిది ఏదో ఒకటి నాకు అవసరమై ఉన్నదని చెప్పి ప్రభు సందుకు వచ్చాడు. ప్రభుని చేర్చుకున్నాడు, యేసుని చేర్చుకున్నాడు. 6వ వచనంలో యేసును చేర్చుకున్నాడు. ఇప్పుడు 8వ వచనంలో అంటాడు, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదగిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనా అన్యాయంగా దేనైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. ఏమైంది? ఒక చేదైన జీవితం, ఒక మోసపూరితమైన జీవితం, ఒక అక్రమమైన జీవితం, అన్యాయంగా ధనాన్ని కూడగట్టే జీవితం ఏమైంది ఈరోజు? యేసయ్య ఎప్పుడైతే ఆ చేదైన జీవితం కలిగినటువంటి ఆ జక్కయ్య జీవితంలో ప్రవేశించాడో, తన జీవితాన్ని మధురంగా మార్చాడో, ఒక అద్భుతమైన నిర్ణయాలు చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు ఒక అద్భుతమైన నిర్ణయాలు మనం చేసుకోవాలంటే, దేవుని కొరకు నడవాలన్న తీర్మానం మనం చేసుకోవాలంటే, ఇదిగో దేవుని కొరకు ఏదో ఒక గొప్ప కార్యాన్ని మనం సాధించాలని మనం అనుకోవాలంటే, మన జీవితాలోనికి పరిపూర్ణంగా ప్రభువుని మనం ఆహ్వానించగలిగితేనే అలాంటి నిర్ణయాలు మనం చేసుకోగలం. ఈరోజు మనము సేవించే దేవుడు ఎవరనగా, మారాను మధురముగా మార్చగలిగిన వాడు. దేవుని ప్రజలారా, ఈ సహవాసంలో ఈరోజు ఆరాధనలో మనతో కలిసి ఆరాధన చేస్తున్న వారందరికీ నేను మనం చేస్తున్న వాక్యాన్ని బట్టి దైవజనుడిగా, ఈరోజు ఒకవేళ చేదైన అనుభవంలో నీవు ఉన్నావేమో, అనుభవంలో మళ్ళా ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి నీవు రావడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు నీ జీవితంలో పరిపూర్ణంగా ఆయన అధికారానికి నువ్వు లోబడ్డానికి, ఆయన చిత్తానికి నువ్వు లోబడ్డానికి, ఆయన నీ జీవితంలో పరిపూర్ణంగా ఆహ్వానించడానికి నువ్వు సిద్ధపడితే, నీ చేదైన అనుభవాన్ని నా దేవుడు మధురముగా మార్చగలిగిన వాడు. జక్కయ్య తన జీవితాన్ని, చేదైన అనుభవాన్ని, పాపముతో, శాపముతో, మోసముతో, అక్రమాలతో, అవిధేయతతో కూడిపోయినటువంటి తన జీవితంలోనికి, ఆ చేదైన అనుభవంలోనికి చెట్టుగా ఉన్న
మ్రాను మీద వేలాడినటువంటి యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు గనుక, చేర్చుకున్నాడు గనుక ఏమైందో తెలుసా? ఒక అద్భుతమైన నిర్ణయాలు ప్రభు కొరకు చేయగలుగుతున్నాడు. తన పేరుకు అర్థం వరకు తెలియదు కానీ ఇప్పుడు నిజమైన అర్థాన్ని కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాడు. అద్భుతమైన పేర్లు మనకు ఉండొచ్చు, మన క్రైస్తవులుగా కూడా పిలువబడచ్చు, మనం దేవుని పిల్లలని చెప్పుకోవచ్చు. కానీ ఆ పేరుకి మన బ్రతుకి, దేవుడు మనకిచ్చిన పేరుకి మన యొక్క నడవడికకు ఏమి పొంతం లేని వారిగా మనం బ్రతుకుతున్నామే. ఒకరోజు ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మారాని మధురముగా మార్చగలిగినవాడు. ఒకవేళ నీవు ఒక నయోమి వలె దైవ సన్నిధిని, దైవ ప్రత్యక్షత నుండి, దైవ కృపల నుండి వైదొలగిపోతున్నావేమో. పడిపోయిన వాళ్ళు నోట నుండి కూడా ఇప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచే మాటలు రావు. కానీ ఏమంటుందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంది. ఆ పాప జీవితంలో నుండి ప్రభువుని ఆహ్వానించినటువంటి జక్కయ్య నోటి నుంచి ఏమొస్తుందంటే ఒక అద్భుతమైన నిర్ణయాలు. ఈ రోజు నీ నోరు మంచిగా మాట్లాడాలంటే, ఈ రోజు దేవుని గురించి మంచిగా నువ్వు చెప్పాలంటే, నీ గుండె దేనితో నింపుకుంటున్నావు? నీ చేతి అనుభవంలోనికి ఎవరికి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నావు? ఎవరికి చోటిస్తూ ఉన్నావు? నీ జీవితం ఒకవేళ చేదుగా అనేకులకు ఆశీర్వాదం లేనటువంటి స్థాయిలో ఒకవేళ ఉంటే, ఈ క్షణంలోనే నీ పరిచయలోనా, లేక నీ వ్యాపారమా, నీ సంసారమా, లేక నీ బిడ్డలా, లేక నీ చదువా, నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాల పరిస్థితులన్నీ ఒకవేళ చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, కళ్ళ ముందు నీళ్లు కనపడుతున్నా త్రాగలేని ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మధురముగా నీళ్లను మార్చాడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన మార్చలేడా? ఈరోజు నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మలచలేడా? ఈరోజు నీ జీవితాన్ని ఆయన మేలుకరంగా మలచలేడా? దేని గురించి వేదపడుతున్నావు? ఎందుకు నీ పరిశుద్ధుల గురించి నువ్వు కుమిలిపోతున్నావు? ఈ పునరుత్థాన దినాన, ఈ పరిశుద్ధ దినాన్న ప్రభు సందులో ఒక నిర్ణయం చేసుకుందాం. మధురముగా ఎప్పుడు మారిందో తెలుసా? జక్కయ్య పాపిష్టి జీవితము పరిశుద్ధంగా ఎప్పుడు మారిందో తెలుసా? యేసును తన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే. ఒకవేళ ఈ రోజు ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన దగ్గర ఉన్నాను, ఆయన పనిలోనే నేను ఉన్నాను అని అనుకుని భ్రమపడుతున్నావేమో రోజు నువ్వు. నిజముగా ఆయన నీ హృదయంలో ఉంటే, ఆయన అడుగు జాడలో నువ్వు నడిస్తే, మనం ఈ రోజు చదువుకునే కీర్తనలో ఆయన నీకు ఒక కాపరిగా ఉంటే, నీకు ఒక యజమానుడిగా ఉంటే, నీ పరిస్థితుల్లోనికి పరిపూర్ణంగా ఆయన నీకు అడుగు పెట్టడానికి నీవు అవకాశం ఇస్తే, ఎందుకంటే ఆయన బలవంతాన మన జీవితంలో చొరబడి రాడు. ఆయన గౌరవం కలిగిన దేవుడు. ఆయన ఎవరిని తలుపులు గంటుకుని రాడు. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. ఆయన చాలా మర్యాదస్తుడు. నువ్వు స్వేచ్ఛగా, దేవా నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా నడవడికను, నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను అని అంటేనే కానీ ఆయన మన జీవితంలోనికి రాలేడు. మీరు అనుకోవచ్చు, మేమందరం రక్షించబడ్డాం కదా, ఆతిథ్యం తీసుకుంటున్నాం కదా, అందరికి పెడుతున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, అన్ని కార్యాలు పాలు పొందుతున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ నిజంగా నీవు నీ కార్యాల్లో, నీ నడవడికల్లో, నీ కుటుంబంలో పరిపూర్ణంగా దేవుడికి చోటిచ్చావా? చోటిస్తే నీ జీవితం చేదుగా కనపడదు, నీ మాటలు చేదుగా కనపడవు, నీ చూపులు చేదుగా కనపడవు, నీ నడక చేదుగా కనపడదు, నీ పరిస్థితులు చేదుగా కనపడవు. కాబట్టి ఈ రోజు నీవు పరిపూర్ణంగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ చేదైన అనుభవాన్ని మధురంగా మార్చడానికి నువ్వు అవకాశం ఇస్తే, నా దేవుడు మారాన్ని మధురంగా మార్చగలడు. అనారోగ్య పరిస్థితి నుండి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. లేములో నుండి దేవుడు కలిములోనికి నడిపించగలడు. దీన స్థితి నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను నడిపించగలడు. ఈరోజు మనం చేయవలసింది ఏంటి తెలుసా? మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. కానీ సమస్య ఎక్కడో తెలుసా? మారాను మధురంగా చేదును రుచికరమైనటువంటి రీతిగా మార్చగలిగిన దేవుడికి మనం అవకాశం ఇవ్వట్లేదు. ఆయన వాక్యానికి, ఆయన మాటకు, ఆయన ఉపదేశానికి, ఆయన చిత్తానికి, ఆయన నడిపింపుకు, ఆయన ఆలోచనకి పరిపూర్ణంగా మనం చోటు ఇవ్వటం లేదు. దేవుని పిల్లలమైనప్పుడు కూడా ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య దేవునికి చోటు ఇచ్చినట్టుగా ఈరోజు మనం ఇవ్వగలిగితే,
ఒక అద్భుతమైన నిర్ణయాలు ప్రభువు కొరకు మనం చేసుకోగలం. అప్పటి వరకు దుర్మార్గుడు, అప్పటి వరకు పాపిస్తువాడు, అప్పటి వరకు అన్యాయస్తుడని ఏ ప్రజల చేత అయితే పిలువబడ్డాడో అదే ప్రజల చేత అతడు పరిశుద్ధుడే, యథార్థవంతుడే అని జక్కయ్య సాక్ష్యాన్ని పొందాడు. ఈరోజు అలాగున మన కుటుంబాల్లో మనం ప్రభు కొరకు నడుద్దాం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక చేదైన, ఒక బలహీనమైన పరిస్థితులు ఒకవేళ ఉంటే నా దేవుడు మధురంగా మార్చగలడు, పరిస్థితులు మార్చగలడు. చింతపడద్దు. ప్రస్తుతం ఇంచుమించు మార్చి నెల నుండి కూడా ఈ లాక్డౌన్లు, ఈ కర్ఫ్యూలు, ఈ పరిస్థితులన్నీ కూడా స్వేచ్ఛగా మనం ఆరాధన చేసుకోలేకపోతున్నాం. స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. అయినప్పుడు కూడా పరిస్థితులు ఏ విధంగా మారనివ్వండి, దేవుడి జీవితాన్ని మధురంగా మార్చాలంటే పరిపూర్ణంగా ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకు అంకితపరచు. నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుని తిరిగి ఆ ప్రోగ్రాంలో దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడం కాదు, కానీ సంపూర్ణంగా ఆ కార్యాన్ని దేవునికి అప్పగించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. దేవుని అద్భుతాలు చూడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక.